పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీ పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలను వివరించే ప్రయత్నం చేస్తాను. 10 మినిట్స్ ఖచ్చితంగా పేరెంట్స్ వినేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ప్రతి వారం కూడా ఎన్నో వీడియోస్ని మన స్కూల్ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఎన్నో యాక్టివిటీస్ యొక్క వీడియోస్ని మీకు పంపిస్తూ ఉన్నాను. సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగు, హిందీ, క్రాఫ్ట్స్లో కానీ, జనరల్ నాలెడ్జ్లో కానీ అనేక వీడియోస్ మన స్టూడెంట్స్ అద్భుతంగా తయారు చేసి పంపిస్తూ ఉంటే వాటిని మీకు అందరికీ కూడా గ్రూప్లో షేర్ చేస్తున్నాను. అసలు పేరెంట్స్ ఆ వీడియోస్ చూస్తున్నారా? కనీసం మీ పిల్లలకి ఆ వీడియోస్ చూపించి మీరు కూడా మిగిలిన స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారో అలా చెయ్యండి అని మీరు అసలు చెప్తున్నారా? అసలు మా పిల్లలు కూడా ఆ పిల్లల్లాగా చెయ్యాలి అని పేరెంట్స్గా మీరు కోరుకుంటున్నారా? చాలామంది పేరెంట్స్కి మనసులో ఆశ ఉంటుంది, మా పిల్లాడు చాలా గొప్ప స్థితికి వెళ్ళాలి, చాలా బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, టాప్ ర్యాంకర్గా ఉండాలి అని. అయితే బయోలాజికల్గా చూస్తే అందరూ ఒకే రకమైనటువంటి తెలివితేటలతో ఉండడం అనేటటువంటిది అసాధ్యమే. కానీ కొంతవరకు స్కూల్ ద్వారా, పేరెంటింగ్ ద్వారా స్టూడెంట్ని కొంతవరకు మార్చచ్చు. అంటే ఒక 50 మార్క్స్ తెచ్చుకునేటటువంటి స్టూడెంట్స్ని 70 మార్క్స్కి తీసుకెళ్ళచ్చు, లేదా ఒక 70 మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్ని 90 మార్క్స్కి తీసుకెళ్ళచ్చు. అంటే అందరినీ టాప్ ర్యాంకర్లుగా చేయలేకపోయినా ఇటు స్కూలు అటు పేరెంట్స్ కూడా శ్రద్ధ తీసుకుంటే స్టూడెంట్ని ఒక 2 మెట్లు ఎక్కువ ఎక్కించగలుగుతాము. అయితే పేరెంట్ వైపు నుంచి ముఖ్యంగా మన విలేజ్ ఏరియాస్లో పేరెంట్స్ తక్కువ శ్రద్ధ పిల్లల మీద పెట్టడం మూలంగా పిల్లలు చదవలేకపోవడం కానీ, చదువులో వెనకబడడం కానీ, లేదా రకరకాలైనటువంటి మిగిలిన యాక్టివిటీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోవడం కానీ జరుగుతుంది. ఇటు స్కూల్ వైపు నుంచి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో, ఎంత బాగా చెప్పాలో అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎన్ని యాక్టివిటీస్ బాగా చేయిస్తే స్టూడెంట్ బాగా తయారవుతాడో ఇక్కడ మన శ్రీరామ పబ్లిక్ స్కూల్లో మనం అన్నీ చేస్తున్నాం. మన వైపు నుంచి ఎలాంటి ఇన్పుట్కి లోపం లేకుండా చూస్తున్నాం. కానీ ఇంకా వేరియేషన్స్ ఉంటున్నాయంటే, అంటే ఒక 80% స్టూడెంట్స్తో ప్రాబ్లం లేదు, ఒక 80% స్టూడెంట్స్ ఖచ్చితంగా బాగా చదువుతారు మన స్కూల్లో. కానీ ఒక 20% ఇంకా ఎందుకుంటారు అంటే కొంతమందికి వాళ్ళ తెలివితేటల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల అవ్వచ్చు పేరెంట్స్ శ్రద్ధ తీసుకున్నప్పటికీ. కానీ పేరెంట్స్లో లోపం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పిల్లలు కూడా టాప్ ర్యాంకర్లుగా అవ్వాలి, మా పిల్లలు కూడా యాక్టివిటీస్ చేయాలి, మా పిల్లలు కూడా ఫ్యూచర్లో బాగుండాలి అని మీరు అనుకుంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి మీరు చేస్తున్నారా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో. అంటే మీరు పిల్లలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని చూస్తూ మీ పిల్లలను కూడా మీరు అలా తయారు చేయగలగాలి. ప్రతి ఫ్రైడే కూడా, ప్రతి శుక్రవారం కూడా స్టూడెంట్స్కి ఒక స్టోరీ టెల్లింగ్ ఇస్తాం, ఒక స్టోరీని ఇక్కడ నేర్పిస్తాం బోర్డు మీద రాసి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాసినటువంటి స్టోరీని మీరు చెప్పించి వాళ్ళకి నేర్పించగలగాలి. ఇంటి దగ్గర కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రతి వీడియో కూడా నేనే తీయక్కర్లా, పేరెంట్గా మీకు శ్రద్ధ ఉంటే స్టోరీ అంతా వచ్చిన తర్వాత కరెక్ట్గా తప్పులు లేకుండా, మిస్టేక్స్ రాకుండా అప్పచెప్పడం వచ్చిన తర్వాత చక్కగా ఒక వీడియోని మీరే తీసుకుని ఆ వీడియోని మీరు స్టేటస్గా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చదవగలుగుతారు. పేరెంట్స్గా మీరు ప్రతి ఫ్రైడే పని చేయగలగాలి. ఎవ్రీ ఫ్రైడే ఇచ్చినటువంటిది 2-3 డేస్ పాటు మీ పిల్లల చేత చదివించి ఆ స్టోరీ టెల్లింగ్ చెప్పగలగాలి. అప్పుడు ఇంగ్లీష్లో స్లాంగ్ కానీ, ఇంగ్లీష్లో డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎవ్రీ సాటర్డే కూడా స్టూడెంట్స్కి క్రాఫ్ట్స్లో ట్రైనింగ్ ఇస్తారు. సగం మంది స్టూడెంట్స్ చక్కగా క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కలర్ పేపర్స్ కానీ, గమ్స్ కానీ అన్నీ తెచ్చుకుని చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయరు. ఎవ్రీ సాటర్డే కూడా పేరెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఈరోజు నీకు నచ్చింది ఏదో ఒకటి నువ్వు తయారు చేయి స్కూల్లో, కలర్ పేపర్స్ తోటో, గమ్ తోటో, అగ్గిపుల్లలతోటో, ఆకులతోటో, పువ్వులతోటో ఏదో ఒకటి ఒక యాక్టివిటీ నువ్వు తయారు చెయ్యి. అవసరమైతే ఒక 5 రూపీసో 10 రూపీసో మీరు ఇచ్చి స్టూడెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీ చేసేలాగా. ఎవ్రీ సాటర్డే జీకే క్వశ్చన్స్ నేర్పిస్తాం. ఇక్కడ చిన్నపిల్లలకైతే 2 or 3 క్వశ్చన్స్ నేర్పిస్తాం, హయ్యర్ క్లాసుల వాళ్ళకైతే 10 or 20 క్వశ్చన్స్ నేర్పిస్తాం. అసలు ఇంటికి వచ్చిన తర్వాత సాటర్డే
మదర్ కానీ ఫాదర్ కానీ ఈరోజు జీకే క్వశ్చన్స్ ఏం నేర్పించారు అని ఎప్పుడైనా అప్పచెప్పించుకున్నారా? అలాగే ఎవ్రీ సాటర్డే కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం, ఇంగ్లీష్లో మాట్లాడడం. చక్కగా ఎంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో మన స్టూడెంట్స్ చూడండి. మీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారంటే మీరు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత కారణమే. ఒకటి, మీ ఇంట్లో స్లాంగ్ ఎక్కువ ఇంగ్లీష్లో కాకుండా పల్లెటూరి స్లాంగ్ కనుక మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకి అదే స్లాంగ్ వస్తుంది. అలాంటి సందర్భంలో మీరు కానీ మీ ఇంట్లో ఎడ్యుకేటెడ్ కానీ ఎవరైనా ఉంటే ఎవ్రీ సాటర్డే కూడా ఇచ్చినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ని మాట్లాడించే ప్రయత్నం చేయాలి. మేము ఇక్కడ నేర్పించిన దాన్ని మళ్ళీ మీరు అప్పచెప్పించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జీకే క్వశ్చన్స్ కూడా అడిగి వాళ్ళ చేత చెప్పించాలి. ఇటువంటి ప్రయత్నం ఇంటి దగ్గర కూడా జరగాలి. పూర్తిగా తల్లి తండ్రి అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండి కొంచెం కూడా వాళ్ళకి ఏమీ తెలియకపోతే ఇంక నేనేం చేయలేను, కానీ కొంచెం మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే కనీసం ఏ 10th క్లాస్ ఇంట్రో చదివినటువంటి పేరెంట్ ఉన్నా సరే, ఎందుకంటే ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మీరు అందరూ కూడా ఎంతో కొంత ఎడ్యుకేటెడ్, ఎక్కడో చాలా తక్కువ మంది ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ పేరెంట్ కూడా మీ పిల్లల మీద శ్రద్ధ తీసుకోవట్లేదు చాలామంది, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. ఎవరి పనిలో వాళ్ళు ఉండడం కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా పిల్లల్ని కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పట్టించుకోండి. ఎవ్రీ సాటర్డే చెప్పినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ని, జీకేని, క్రాఫ్ట్స్ని మీ పిల్లల చేత మళ్ళీ ఇంటి దగ్గర చదివించేటటువంటి ప్రయత్నం, చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. సండే హ్యాపీగా ఖాళీ ఉంటుంది కాబట్టి ఫ్రైడే సాటర్డే చేసినటువంటి యాక్టివిటీస్ని ప్రతి సండే పట్టించుకోవాలి. ఏదో ఒక రోజు 2 రోజులు మళ్ళీ పట్టించుకుని వదిలేయడం కాదు. మా పిల్లలు డెవలప్ అయిపోవాలని మీరు కోరుకుంటే సరిపోతుందా? దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మీరు చేయాలి కదా. పేరెంట్స్గా మీ బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా అసలు మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు హోంవర్క్స్ ఏం చేస్తున్నారు, అందంగా రాస్తున్నారా లేదా, అన్ని హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాయా లేదా అని ప్రతిరోజు పేరెంట్గా అసలు మీరు చూస్తున్నారా? మీరు చూడకపోతే అసలు మీ పిల్లలు అభివృద్ధి చెందాలనే ఆశ వదిలేయండి. ఇంక మీరు పూర్తిగా ఇంటి దగ్గర హోంవర్క్స్ చూడాలి. ప్రతిరోజు వాళ్ళు ఏం రాస్తున్నారు, రైటింగ్ అందంగా ఉందా లేదా, కనీసం అందులో మనం అర్థం కావక్కర్లేదు. మీకు కనీసం రైటింగ్ అందంగా ఉందో లేదో తెలుస్తుంది కదా, నెంబర్స్ అందంగా వేసాడో లేదో తెలుస్తుంది కదా. రైటింగ్ అందంగా లేకపోతే దగ్గర కూర్చోబెట్టుకుని రాయించాలి. మా టీచర్స్ ఎలాగో రైటింగ్ బాగాలేకపోతే ఒకటి వేస్తారు, ఖచ్చితంగా చెప్తారు రైట్ నీట్లీ అని దాని మీద రాసిస్తారు. కానీ ఎప్పుడైనా అసలు పేరెంట్స్ చాలామంది చూస్తే కదా హోంవర్క్స్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా పేరెంట్ చెక్ చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా ఒక రీడింగ్ క్వశ్చన్ ఇస్తారు. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా, 10th క్లాస్ అంటే అలాగో నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి పక్కన పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుండి 9th క్లాస్ వరకు కూడా ప్రతిరోజు ఒక రీడింగ్ క్వశ్చన్ని ఇంటి దగ్గర చదువుకు రమ్మని ఇస్తారు. ఎంతమంది పేరెంట్స్ ప్రతిరోజు ఆ రీడింగ్ క్వశ్చన్ అప్పచెప్పించుకుంటున్నారు? అసలు రీడింగ్ క్వశ్చన్ ఇస్తారన్న సంగతి ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? పేరెంట్ క్వశ్చన్ చేయాలి ప్రతిరోజు, ఈరోజు హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాయా, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసు కదా మీకు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ హయ్యర్ క్లాసులకి అయితే. అలాగే లోయర్ క్లాసులకి అయితే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఈవీఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అన్ని హోంవర్క్స్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి కదా, కాపీస్ రాసారో చూసుకోవాలి కదా. పేరెంట్గా మీరు అది కూడా చేయాలి. అంటే ప్రతిరోజు హోంవర్క్స్ చెక్ చేయాలి, రీడింగ్ క్వశ్చన్ అప్పచెప్పించుకోవాలి. ఎవ్రీ ఫ్రైడే, శుక్రవారం స్టోరీ ఏమైతే మేము చెప్పామో ఆ స్టోరీని మీరు మీ పిల్లల చేత చెప్పించాలి. ప్రతి శనివారం జీకే క్వశ్చన్స్ ఏమిచ్చామో, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఏమిచ్చామో అవన్నీ మీరు చదివించాలి. స్టూడెంట్స్ సరిగా నోట్ చేసుకోరేమోనని ఈ ఇయర్ జీకే స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ కూడా మీకు ఫస్ట్లోనే ఫ్రీగా నేను ఇచ్చాను. ఆ మెటీరియల్లో చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అలాగే సరదాగా పేరెంట్స్ ఆ మెటీరియల్లోంచి 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ బాగా చదివించి మీరు క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ చేత క్విజ్ లాగా చెప్పించాలి. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ చేయాల్సినటువంటి పని ఇది. కానీ చాలామంది పేరెంట్స్కి స్కూల్లో వేసేసాం, చదువు వచ్చేయాలి అంతే తప్ప నా బాధ్యత నేను అసలు పోషించానా, నా వంతు నేను చూశానా. ఎప్పుడో 6 monthsకో 1 yearకో ఒకసారి ఓపెన్ చేస్తారు కొంతమంది పేరెంట్స్. సార్ మా వాడు తప్పులు రాశాడంటే, ఇక్కడ తప్పు రాశాడంటే, అక్కడ తప్పు రాశాడని చెప్తారు. ఎప్పుడో 6 monthsకో 1 yearకో ఒకసారి కాదు ఓపెన్ చేయాల్సింది, ఎవ్రీ డే ఓపెన్ చేయాలి. ప్రతిరోజు టీచర్ సంతకం ఉండాలి. టీచర్ సంతకం పెట్టకపోతే, హోంవర్క్లో సైన్ లేకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే నాకు టీచర్ కంటే స్టూడెంట్ ఇంపార్టెంట్. టీచర్స్ సరిగా సైన్ చేయకపోతే, ఎప్పుడైనా ఒకసారో 2 సార్లు సంవత్సరానికి స్కిప్ అయితే పొరపాటున ఓకే, రెగ్యులర్గా మీ పిల్లల ప్రతిరోజు మీ పిల్లల హోంవర్క్స్లో సైన్ ఉండాలి టీచర్ది. ఒకవేళ లేకపోతే నాకు ఇన్ఫార్మ్ చేస్తే 1 or 2 times వార్నింగ్ ఇచ్చి అయినా మారకపోతే టీచర్ని జాబ్లోంచి తీసేస్తాను. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, స్టూడెంట్ ఇంపార్టెంట్.
పేరెంట్గా అది చూసుకుని కూడా నాకు ఇన్ఫార్మ్ చేయగలగాలి. సో ఇవన్నీ కూడా పేరెంట్స్గా మీరు బాధ్యత తీసుకున్నప్పుడు డెఫినెట్గా స్టూడెంట్స్ ఒక్కొక్క స్టెప్ కూడా పైకెక్కుతారు. ఎందుకంటే ఈ రోజున డెఫినెట్గా నా దగ్గర చదివినటువంటి వాళ్ళలో 80% మంది మంచి స్టేజ్లో ఉంటున్నారు. ఎంతోమంది పాలిటెక్నిక్లో ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మన దగ్గర నుంచి పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీకి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారు. అలాగే ఇంటర్ కాలేజ్ చూడండి, ఎక్కడ చూసినా మన వాళ్ళే టాపర్లు. మీరు ఆదిత్య కాలేజీకి వెళ్ళండి కావాలంటే, ఇంటర్లో టాప్ ర్యాంకర్స్ ఎవరైనా అడగండి. శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ నుంచి వెళ్ళి స్టూడెంట్స్. నారాయణ కాలేజీకి వెళ్ళండి, ఇంటర్లో టాప్ ర్యాంకర్స్ లిస్ట్ తీసుకోండి, శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్. అలాగే విద్యానిధికి వెళ్ళండి, శ్రీరామ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ టాపర్స్. గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంది ఉమెన్స్ కాలేజ్, అందులో శ్రీరామ పబ్లిక్ స్కూల్ నుంచి వెళ్ళిన అమ్మాయి టాపర్. ప్రతి సంవత్సరం కూడా టాపర్స్ లిస్ట్లో శ్రీరామ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ప్రతి కాలేజీలో కూడా. ఎందుకంటే ఇక్కడ అంత నాణ్యమైనటువంటి విద్యను మనం ఇస్తున్నాం. కానీ ఇంకా ఎందుకు కొంతమంది వెనకబడి ఉండాలి? ఆ 20% పేరెంట్లో ఉన్నటువంటి లోపాలైనా అవుతున్నాయి, లేదా స్టూడెంట్స్ ఉన్నటువంటి ఐక్యూ అంటే కొంచెం తెలివి తక్కువగా ఉండడం వల్ల లోపాలైనా అవుతున్నాయి. ఈ 2 కారణాలు ఎక్కువగా నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్కూల్ వైపు నుంచి కానీ టీచర్స్ వైపు నుంచి కానీ మనం అసలు ఏ లోటు చెయ్యట్లా. నేను చాలాసార్లు చెప్తా, అసలు నా దగ్గర చదువు రాకపోతే మీరు ఎంతైనా కట్టి ఎక్కడైనా జాయిన్ చేసుకోండి, వాడికి చదువు రాదు. మనం తీసుకునేటువంటి సిస్టమ్ అలాంటిది. ఎందుకంటే శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఈ రోజున 70 మంది మంచి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి టీచర్స్ మీ పిల్లల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున శ్రీరామ పబ్లిక్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ని డెవలప్ చేసాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి స్కూల్ వేరు. అప్పుడు అరాకొరా సౌకర్యాలతో నడపబడేటటువంటి ఒక చిన్న స్కూల్ స్థాయి నుంచి ఈ రోజున అన్ని సౌకర్యాలు ఉన్న ఒక పెద్ద స్కూల్గా మనం డెవలప్ చేసాం. అరాకొరా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉండే స్థాయి నుంచి ఈ రోజున 70 మంది క్వాలిఫైడ్ టీచర్స్ పనిచేస్తున్నటువంటి స్థాయికి మన స్కూల్ని తీసుకువచ్చాం. ఈ రోజున గొప్ప కోసం ఎవరైనా వేరే స్కూల్కి వెళ్ళాలి తప్ప, లేదా మా చుట్టుపక్కల వాళ్ళందరూ శ్రీరామ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు కాబట్టి నేనొక్కడిని ప్రత్యేకంగా కనిపించడం కోసం వేరే స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎవరైనా వెళ్ళాలి తప్ప, లేదా నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఫీజు కట్టే చదివించుకోవాలనేటటువంటి ఇగోతో ఎవరైనా వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి తప్ప, నాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, అన్ని రంగాల్లోనూ మా పిల్లాడు తీర్చిదిద్దబడాలి అంటే ఖచ్చితంగా శ్రీరామ పబ్లిక్ స్కూల్ని జాయిన్ అవ్వాలి. ఈ రోజున ఆ స్థాయికి మన స్కూల్ని తీసుకొచ్చాం. ఎందుకంటే ఎవరో మన స్కూల్ గురించి సరిగా తెలియనటువంటి వాళ్ళు, మన స్కూల్ అంటే కిట్టనటువంటి వాళ్ళు, నేనంటే కిట్టనటువంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పాలి తప్ప, అంటే ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ సౌకర్యాలు లేని టైంలో, అప్పుడు టాయిలెట్స్ కూడా సరిగా లేనటువంటి టైంలో విషయాలను తీసుకొచ్చి ఇంకా ఇప్పటికీ శ్రీరామ పబ్లిక్ స్కూల్ అలాగే ఉందేమో అనుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి తెలియదు, వచ్చి చూస్తే తెలుస్తుంది. అలాగే ఎప్పుడో రేక్ షెడ్యూల్ టైంలో రూమ్కి 60 మెంబర్స్నో 70 మెంబర్స్నో కూర్చోబెట్టేవాళ్ళం. అప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్. బిల్డింగ్ కట్టిన తర్వాత అందులోకి ఈ ఇయర్ పైన ఇంకొక స్టేర్ కూడా వేసిన తర్వాత ప్రతి రూమ్లోనూ కూడా 45 మెంబర్స్, ఎక్కడ 48 మెంబర్స్, ఎక్కడ కూడా 50 మెంబర్స్కి దాటకుండా ప్రతి బెంచ్ మీద కూడా కేవలం 3 మెంబర్స్ మాత్రమే కూర్చోబెడుతూ విశాలమైన క్లాస్ రూమ్స్ ఈ రోజున ఏర్పాటు చేసాం. కానీ ఇంకా ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ మాటే పట్టుకుని కొంతమంది వేలాడుతూ ఉంటారు. ప్రతి 50 మెంబర్స్కి కూడా మళ్ళీ 2 టీచర్స్ ఉంటారు. అంటే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా 2 టీచర్స్, ఒక క్లాస్ టీచరు, ఒక అసిస్టెంట్ టీచరు, 2 టీచర్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. లేదా ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ నేను కూడా అప్పుడు చిన్న స్కూల్గా ఉండగా ఇంటర్ వాళ్ళలో 10th వాళ్ళలో వేసుకునేవాళ్ళం. బట్ ఈ రోజున ఇంట్రో 10th అంటే అసలు ఇంటర్వ్యూకే రావద్దని చెప్తాం. ఎందుకంటే టీచర్స్ అందరూ గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు, బీఈడీలు డిఈడీలు చేసినటువంటి వాళ్ళే ఉంటారు మన స్కూల్లో. ఎవరో 2-3 ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెడితే 70 మంది టీచర్స్ ఈ రోజున గ్రాడ్యుయేట్స్, బిఎడ్లు డిఎడ్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మన స్కూల్లో. కానీ ఇంకా కొంతమంది తెలివి తక్కువతనంతో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో స్కూల్ పెట్టిన కొత్తలో వేసుకున్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఇంకా ఇప్పుడు ఉన్నారేమో అనుకుని అదే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అందుకే చెప్తున్నా, పేరెంట్స్గా మీరు స్కూల్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వీడియోస్ ఫాలో అవ్వాలి, స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ తెలుసుకోవాలి, టీచర్స్ యొక్క స్టాండర్డ్స్ తెలుసుకోవాలి, స్కూల్లో వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు అందరికీ చెప్పగలుగుతారు. ఈ రోజున ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ పంపిస్తున్నాను, మీరు తెలుసుకోవాలి, బయట వాళ్ళకి మీరు చెప్పగలగాలి. కాబట్టి ఈ రోజున ఒక స్టూడెంట్ చదువుకోవడానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలని నేను ఇక్కడ సృష్టిస్తూ ఉన్నాను. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నా, పేరెంట్స్గా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా
మీరు సక్రమంగా తీసుకుంటూ ఉండాలి. మన దగ్గర చదివి వెళ్ళినటువంటి వాడు ఎక్కడైనా టాపర్గా ఉండాలి తప్ప మన దగ్గర చదువు రానటువంటి వాడు ఇంకో చోటకి వెళ్ళి చదువు నేర్చుకుంటాడు అన్నటువంటిది కల్లా. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకు తెలుసు ఒక స్కూల్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే స్టూడెంట్స్ డెవలప్ అవుతారు. ఇలాంటి సిస్టంలో కూడా డెవలప్ అవ్వకపోతే వాడు ఎక్కడికి వెళ్ళినా డెవలప్ అవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అయితే నేను తీసుకునేటటువంటి వాటితో పాటుగా పేరెంట్గా మీరు తీసుకునేటటువంటి బాధ్యతను కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా తీసుకుంటేనే వాళ్ళు డెవలప్ అవుతారు. సార్ మా పిల్లలు మా మాట వినరు, నేను చెప్తే హోంవర్క్స్ చెయ్యరు, లేదా తిరగబడి నన్నే కొడతారు అనుకునేటటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీ పిల్లల మీద హోప్స్ మీరు వదిలేసేయండి. మా పిల్లలు ఇంటికి రాగానే హోంవర్క్స్ చేయరండి, సెల్ ఫోన్ పట్టు కూర్చుంటారు, మేమేమీ చేయలేకపోతున్నాం అని కనుక మీరు అనుకుంటే మీ పని మీరే చేయలేకపోతే ఇక మీ పిల్లల మీద హోప్ వదిలేసేయండి. లేదా మా వాడు ఇంటికి రాగానే ఎక్కడికో వెళ్ళిపోతాడండి, 6కో 7కో తిరిగి వస్తాడు, మేము చెప్పిన మాట వింటలేదు, మా చేతిలో లేడు మా పిల్లాడు అనుకున్నప్పుడు కూడా హోప్స్ వదిలేసేయండి. అంటే పేరెంట్గా మీరేమీ చేయలేనప్పుడు స్కూల్ ఏదో చేసేయాలి, నేనేదో చేసేయాలి అనుకుని తిరిగి మళ్ళీ నా మీద స్కూల్ మీద వంకలు పెట్టొద్దు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ఇంటి దగ్గర మీరు చేయాలి, సెల్ ఫోన్ మీరు కంట్రోల్ చేయాలి, బయట గాలి తిరుగులు తిరగకుండా మీరు కంట్రోల్ చేయాలి, అఫీషియల్గా ఉండడం అలవాటు చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండడం, ఇష్టం వచ్చినట్టు జాతరలో డ్యాన్సులు చేయడం, సైలెన్సర్లు తీసేసిన బళ్ళు ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, ఇటువంటివి ఏం చేస్తున్నా కూడా కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పేరెంట్గా మీరు కంట్రోల్ చేయలేకపోతే వదిలేసేయండి. అంతేగాని ప్రతిదీ కూడా స్కూలే చెయ్యాలి, ప్రతిదీ కూడా సారే చేయాలి, ప్రతిదీ కూడా టీచర్సే చేయాలనేటటువంటి ఇది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని మనం ఏమీ చేయలేము. పేరెంట్గా ఏ పేరెంట్ అయితే మీ బాధ్యతను సక్రమంగా తీసుకోగలుగుతారో, ఎవరైతే మీ పిల్లల్ని అల్లరి కంట్రోల్ చేయగలుగుతారో ఇంటి దగ్గర, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. పిల్లలు అన్న తర్వాత చిన్నపాటి అల్లరి ఉంటుంది, ఇంటి దగ్గర ఏదో అన్నయ్య తమ్ముడు అల్లరి చేయడము, ఇలా చిన్న చిన్న అల్లరి పనులు చేయడం అనేటటువంటి సహజంగా ఏ పిల్లలైనా ఉంటుంది, యాక్టివ్గా ఉండే పిల్లల్లో ముందే ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత, దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిది తండ్రిదే. మేము గారం చేస్తామండి, అసలు ఇంటి దగ్గర మేము ఏం చేసినా కూడా మేము వాడిని ఏం చేయలేకపోతున్నాం, తిరగబడి నన్నే కొడుతున్నా అనేటటువంటి పేరెంట్స్ కూడా చాలామంది ఉంటున్నారు. అది మీ దౌర్భాగ్యం తప్ప ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేం. అలాంటి పిల్లలు బాగుపడడం అనేటటువంటిది కళ్ళ. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజు నుండి ప్రతిరోజు హోంవర్క్స్ చెక్ చేయండి, ప్రతిరోజు రీడింగ్ క్వశ్చన్ అప్పచెప్పించుకోండి, ప్రతి ఫ్రైడే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దానికి కనీసం సండే అయినా సరే ప్రాక్టీస్ చేయించండి, ప్రతి సాటర్డే జీకే క్వశ్చన్స్ ఏమి ఇచ్చానో ఇంటి దగ్గర అప్పచెప్పించుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మాట్లాడడం ఏదైతే నేర్పించామో అవి మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే ఇవన్నీ చేయలేరేమో తప్ప కొంచెం శ్రద్ధ ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే ఇవన్నీ చేయగలుగుతారు. అలా చేయించి 1 ఇయర్ పాటు మీ పిల్లల్లో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను చెప్పగలుగుతాను. సో ఇవన్నీ కూడా స్కూల్ వైపు నుంచి నేను ఎంత డెవలప్ చేయాలో, మన స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంత అప్డేట్ చేయాలో అంత అప్డేట్ కూడా నేను చేస్తూ ఉన్నాను. నా వైపు నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు రానివ్వను, మీ వైపు నుంచి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో లోటు రానివ్వకండి. అలా ఉన్నప్పుడు మాత్రమే శ్రీరామ పబ్లిక్ స్కూల్ పేరు ఒక రేంజ్లో నిలబడగలుగుతుంది. కాబట్టి నేను చెప్పిందంతా కూడా ఒక 20% ఆఫ్ ద పేరెంట్స్, స్టూడెంట్స్ని పట్టించుకొని పేరెంట్స్ గురించి నేను చెప్పాను. కాబట్టి ఈ రోజు నుంచి పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పినవన్నీ పాటించి పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.